హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సింపుల్గా టమాటా రసం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, కొంచెం చింతపండు, కొన్ని వాటర్ పోసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. ముందుగా తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఎల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి టమాటాలను. ఇలా ఉడికిన తర్వాత చల్లారాక ఈ టమాటాని చింతపండు పిసుకొని రసం చేసుకోవాలి. రసం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని బాండి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత పోసు దినుసులు వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి గడ్డ బదులు నేను ఎల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వెల్లిపాయ ముక్కలతో. అందుకనే ఇలా కొత్తగా ట్రై చేశాను. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇలా పోపు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా వేగాక కొంచెం తగినంత పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రసం చేసుకున్న టమాటా రసంని ఇందులో పోసుకోవాలి. ఇలా పోసుకొని బాగా మరగనివ్వాలి టమాటా రసాన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు మీరు వెల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఈ టమాటా రసం వైట్ రైస్, బాయిల్డ్ ఎగ్, టమాటా రసం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మరిగించుకోవాలి టమాటా రసాన్ని. బాగా మరిగిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెమే కారం వేసుకోవాలి ఇందులో. ఇది బాగా మరిగాక కొంచెం కారం వేసుకోవాలి.
ఇలా మరిగించుకోవాలి టమాటా రసాన్ని. బాగా మరిగితేనే టమాటా రసం అనేది టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎల్లిపాయ ముక్కలు కొంచెం ఉడకాలి. ఉడికేటప్పుడే టమాటా రసంలో కలిసి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా మరిగించుకోవాలి. అంతేనండి, సింపుల్గా టమాటా రసం అనేది రెడీ అయ్యింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, టమాటా రసం అనేది రెడీ అయ్యింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని. చూడండి ఎంత బాగా మరుగుతుందో. చూడడానికి కూడా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి మా ఛానల్ని.